సుబ్రహ్మణ్య షష్ఠికి ఈ పుట్ట దగ్గర పడుకుంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారంట. అసలు మ్యాటర్ ఏంటంటే బిక్కవోలు వినాయకుడి టెంపుల్ కి 1 కిలోమీటర్ దూరంలో శివాలయం ఉంది. ఆ శివాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభుగా వెలిసాడు. ఇది చాలా ఓల్డ్ టెంపుల్. 11 సంవత్సరాల నుంచి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేస్తున్నారు. ఇక్కడ ఒక పుట్ట స్వయంభుగా వెలిసింది. అక్కడ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కూడా పెట్టారు. అయితే ఈ పుట్ట దగ్గర ప్రతిరోజు పాలు పెడితే పాము వచ్చి పాలు తాగుతుందంట. ఇలా పాము వచ్చి పాలు తాగడం చాలా మంది చూసారంట. నేను దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ పుట్టమట్టిని ఇంకా తావీదులు కూడా పెట్టారు. అవి ఎందుకని అడిగితే అలా పుట్టమట్టి పెట్టుకుని ఇంకా నాగదోషాలు ఉన్న వాళ్ళు ఆ తావీదు కట్టుకుంటే దోషాలన్నీ పోతాయని చెప్పారు. ఇక్కడ చాలా పెద్ద తాబేళ్లు ఉన్నాయి. ఎన్నో ఇయర్స్ నుంచి ఆ తాబేళ్లు ఉంటున్నాయంట. ఇంకా టెంపుల్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ప్రతి ఇయర్ షష్ఠికి ఇక్కడ లక్షల మంది భక్తులు వస్తారంట. ఆ ఒక్క రోజు పిల్లలు లేని వాళ్ళు ఒక చీరని పుట్ట మీద పెట్టి ఆ నైట్ ఆ గుడిలో పడుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా తగ్గిపోయి పిల్లలు పుడతారని అందరి నమ్మకం. అలా నైట్ ఉన్న వాళ్ళకి పాము పుట్టలోంచి రావడం కూడా కనిపించిందంట.